20 ఏళ్ల సౌమ్యశ్రీ బాలాసోర్లోని ఫకీర్ మోహన్ ఆటోనమస్ కళాశాలలో చదువుతున్న ప్రతిభావంతురాలు. టీచర్ కావాలనే కలలతో ముందుకు సాగుతోంది. కాని ఆ చిరునవ్వు వెనుక ఆమె ఒక మౌన పోరాటం చేస్తోంది. ఆమె విభాగాధిపతి సమీర్ కుమార్ సహూ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. తరగతులు, పరీక్షలు ఆపేస్తానని బెదిరించాడు. సొంత కుటుంబాన్నే ఆమెపై తిరగబెట్టాడు. సౌమ్యశ్రీ కళాశాల నుంచి మంత్రివర్గం వరకు ఫిర్యాదులు చేసింది. కాని ఎవరూ వినలేదు. 2025 జూలై 12న ఆత్మవేదనతో కళాశాల ఆవరణలోనే ఆమె తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. 95% గాయాలతో 55 గంటలు పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణం ఒడిశా అంతటా ఆగ్రహాన్ని రేపింది. నిరసనలు, అరెస్టులు జరిగాయి. సౌమ్యశ్రీ కథ ఒక్క అమ్మాయి గాథ కాదు, మా విద్యా వ్యవస్థల వైఫల్యానికి ప్రతిబింబం. సౌమ్యశ్రీకి న్యాయం కావాలి. ప్రతి విద్యార్థికి రక్షణ కావాలి.